నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్యులు జేఎస్ శాస్త్రి గారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం. శని త్రయోదశి రోజు శని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి గురుగారు? ఏ రాశుల వారు శని త్రయోదశి రోజు ఏం చేస్తే మంచిది అంటారు? అంటే ఈ రాశి వారు ఇది చేస్తే మంచిది అని, ఎవరెవరు పూజలు చేస్తే మంచిది అంటారు? ఆ రోజు శని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో మీ మాటల్లో చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాణ సంభూతం తం నమామి శనేశ్వరం. అందరికీ కూడా శని త్రయోదశి బహుళపక్షమందు వచ్చేటువంటి త్రయోదశి చాలా ప్రాముఖ్యమైంది. ఈ యొక్క శని త్రయోదశి పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటిది. పుష్యమి నక్షత్రం అంటే బృహస్పతి యొక్క అధిపతి. మనకు ఆ మంత్రం చూస్తే కనుక బృహస్పతి ప్రథమంజాయమాన తిష్యన్ నక్షత్రమపి సంబభూవ అంటే దీనికి అధిపతి ఎవరు అంటే పుష్యమి నక్షత్రానికి మేము మంత్రం చెప్పానమ్మా. ఈ మంత్రానికి ఈ యొక్క పుష్యమి నక్షత్రాధిపతి బృహస్పతి. కాబట్టి ముఖ్యంగా ఈ పుష్యమి నక్షత్రం వారు ఎవరైతే వీరికి కర్కాటక రాశి వారికి శని అనుగ్రహం ప్రస్తుతానికి అయితే ఉందమ్మా, అంత ఇబ్బందులు లేవు. మిగతా రాశుల వారికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. మిగతా రాశులు అంటే ముఖ్యంగా ఒక 4 నెలల పాటు మకర రాశి వారికి చాలా ఇబ్బందుల్లో ఉంటారు, బయట పడకుండా పరిస్థితిలో ఉంటారు వాళ్ళు. తర్వాత అట్లాగే మఘా నక్షత్రం వారు, మకర రాశి వారు, తర్వాత ధనుస్సు రాశి వారు, మీనరాశి వారు, అట్లాగే వృషభ రాశి, మళ్ళీ మిథున, సింహ, మళ్ళీ తుల కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి ప్రస్తుత కాలంలో. కాబట్టి వీళ్ళు ఈ రాశుల వాళ్ళు కంపల్సరిగా శని యొక్క అనుగ్రహం పొందటానికి కానీ ఏదైనా దేవాలయంలో కానీ ఇంట్లో ఒకవేళ ఇంట్లో చేసుకునేవి కూడా చెప్తానమ్మా రెమెడీగా. ఫస్ట్ దేవాలయం గురించి మనం చెబుదాం. దేవాలయంలో వెళ్ళినట్లయితే దేవాలయంలో శివ యొక్క శనేశ్వరుడికి తైలాభిషేకం చేసుకొని మంచిగా నిదానంగా స్వామివారికి ఆ రోజు రష్ కూడా హెవీగా ఉంటుంది దేవాలయాలకు వెళ్ళినప్పుడు. కాబట్టి మనకు సమయం కుదరలేదనుకోండి సాయంత్రం కూడా వెళ్ళొచ్చు. సాయం చేసేసుకొని కూడా వెళ్ళి తైలాభిషేకము, శనికి నువ్వులు అందరూ కూడా చేసేటువంటి దానిలో ఏంటంటే కృష్ణ తిలలు అనేది వాడాలమ్మ. ఈ నల్ల తిలలు కాకుండా కృష్ణ తిలలు అని ఉంటాయి. ఆ కృష్ణ తిలల్ని మంచిగా నల్లగుడ్డలో కట్టేసి దాన్ని బాగా కట్టి నూనెలో బాగా నువ్వుల నూనెలో ముంచేసి అది దీపారాధన చేయటం కూడా చాలా విశేషంగా స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఇది కాకుండా మళ్ళీ బిల్వదళాలతో అర్చన చేయండి. ఆ రోజు బిల్వదళాలు ఉంటాయి కదా, వాటితోని శనికి అర్చన చేసినా కూడా చాలా ఐశ్వర్యాన్ని ఇస్తాడు, శని దోషాలు పోయి. అట్లాగే దీర్ఘకాలికంగా ఎవరైతే ఇప్పుడు శని యొక్క అనుగ్రహం లేని వాళ్ళు ఇంట్లో ఏం చేసుకోవాలి అని అంటే, ఇంట్లో ఆ రోజు ఎవరైనా మట్టి మనకు ఎర్రమన్ను దొరుకుతుందమ్మా, ఎర్రమన్ను తీసుకొచ్చుకొని శుభ్రంగా లింగాకారంలాగా నిదానంగా ఎవరు తోచిన లింగాకారంలో చేసుకొని దానికి నూనె పోస్తూ శని అష్టోత్తరం వస్తే శని మంత్రం, శని అష్టోత్తరం కానీ నూనె పోస్తూ అభిషేకం చేయాలి. చేసి సాయంత్రం వేళ చేయాలి. ఇంట్లో ప్రదోషంలో బెల్లము ప్లస్ నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులు బెల్లం బాగా దంచి 7 ఉండల్లాగా చేయాలి. 7 ఉండలు చేసి ఒకటేమో నైవేద్యం పెట్టాలి, ఇంకొకటేమో గోవుకు పెట్టాలి. గోవు దగ్గరలో ఎక్కడ ఉంటే గోవుకు పెట్టాలి. ఇంకా 5 ఉంటాయమ్మ. ఈ 5 ఎవరైనా ఆహారానికి ఆ రోజు నోచుకోలేని వాళ్ళు ఉంటే కనుక రాత్రి సమయంలో ఆహారం కింద అది వాళ్ళకి ఇచ్చేసేయాలి. మీరు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టింది మీరు కొద్దిగా తీసేసుకొని మిగతా అట్లే పెట్టి ఉంచాలి. మొత్తం ప్రసాదం తీసుకో, దేవుడికి పెట్టింది కొద్దిగా ఉండలోనే కొద్దిగా తీసుకొని మిగతా అక్కడే ఉంచాలి. ఈ విధంగా చేసి మళ్ళీ ఈ లింగం ఏదైతే మట్టి లింగం ఉందో దీన్ని ఎక్కడైనా మన తొక్కని చోట కానీ నీళ్ళల్లో కానీ వేయడం చేయాలి. ఆ నూనె అభిషేకం చేసింది ఉంటారు చూడండి, ఈ నూనెను ఏం చేయాలి అంటే మళ్ళీ దీన్ని కలెక్ట్ చేసినటువంటి దాన్ని కలెక్ట్ చేయాలి. అభిషేకం కలెక్ట్ చేసిన నూనెని
దీన్ని శివాలయానికి దీపారాధన డబ్బాలో పోసి ఇచ్చేయాలి. ఇస్తే గనక శని దోషాలు పోతాయి. అదేంటంటే మన అభిషేకం చేసింది మళ్ళీ శివుడికే ఇవ్వమంటున్నారు ఏంటి ఇక్కడ అంటే, కర్మదోషాలు లయింపజేసేవాడు ఎవరమ్మా? శివుడే. కాబట్టి మనకుండేటువంటి దోషాలన్నీ కూడా, అందుకనే శిశువు పుట్టంగానే దీపారాధన ఆంజనేయ స్వామి ముందరో శివుడు ముందరో చేయిస్తారు. ఏది మన నూనెలో ముఖం చూసినటువంటి దాన్ని. ఇక్కడ కూడా అంటే ఆ దోషాలు మనకు పోవాలంటే శివాలయంలో మన దీపారాధన చేయాలి. అలా కాదంటే విష్ణు ఆలయంలో కూడా ఇవ్వచ్చు. మళ్ళీ ఆ నూనెని తీసి ఆ రోజే కాకపోయినా మర్నాడైనా ఇవ్వచ్చు. అదే రోజు ఇవ్వాలనేటువంటి రూల్ ఏం లేదు, మర్నాడు ఇవ్వచ్చు ఆ నూనెని. ఇక శక్తి కొలది బాగా మేము ఇచ్చుకోగలుగుతామంటే శుభ్రంగా లీటర్ కేజీ నూనె తీసుకెళ్ళి దీపారాధనకి ఇచ్చేయచ్చు, ఫ్రెష్గా తీసుకున్నది. ఇలా ఒకటి. అట్లే మనకు శ్రావణ మాసం శనివారాలు బాగా అందరికీ వ్రతాలు, వెంకటేశ్వర స్వామి వ్రతాలు చేస్తున్నారు ఇప్పుడు. ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో కూడా తులసి మాలతో అర్చన చేయించుకోండి. శనివారం రోజు చాలా విశేషం. ఆ రోజు ఇంట్లో కూడా తులసి మాల శనివారం వేస్తే కనుక శని దోషాలు పోతాయి. వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేస్తే కనుక. ఇంకా అవకాశం ఉన్నాడు నీల పుష్పాలు, నీల శంకు పుష్పాలు కానీ, నీల చామంతి పుష్పాలు కానీ, నీల కలువ పుష్పాలు కానీ దొరుకుతాయండి. వాటిని కూడా మనము అవకాశం ఉంటే ఆరాధన చేస్తే చాలా విశేషం ఫలితాలు వచ్చి శని దోషాలు కూడా పోతాయి. ముఖ్యంగా చెప్పా కదా, శనికి ఏ ఏ రాసుల వారికి ఉన్నాయంటే మేన్ రాశి, ఇటు కుంభరాశి, మకర రాశి, మళ్ళీ మిథున రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, తులారాశి. ఈ రాసుల వారికి ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులతో కూడుకున్నటువంటి రాసులు కాబట్టి వీటికి కనుక చేస్తే చాలా విశేషంగా ఉంటాయి. ధనుస్సు రాశి వారికి మాత్రం ఒక 4 నెలల పాటు శనిపీడలు ఉంటాయి కాబట్టి ఈ 4 నెలల వరకు కూడా ధనుస్సు రాశి వారు చేసుకోవడం చాలా మంచిది. ఇది ఎక్స్ట్రా అమ్మ. ధనుస్సు రాశికి ఈ 4 నెలల వరకే, తదుపరి అవసరం లేదు. ఇక ధనుస్సుకి నవంబర్ వరకు వాళ్ళు శని దోషాలు కొద్దిగా వాళ్ళు పీడిస్తుంటాయి మళ్ళీ. కాబట్టి ధనుస్సు రాశి వారికి ఈ ప్రత్యేకంగా 4 నెలలు కూడా వాళ్ళు నియమం పాటిస్తే కూడా మంచిది. సో చూశారు కదండి, శని త్రయోదశి నాడు గురువుగారు చెప్పిన రెమెడీస్ అన్ని ఫాలో అయ్యి శని అనుగ్రహం పొందండి. ధన్యవాదాలు గురువు. నమస్కారం.